ఈ రాష్ట్ర బడ్జెట్ని 10 రెట్లు పెంచిన ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు 95 ముఖ్యమంత్రి అయినప్పుడు 2004 దిగిపోయే టైంకి 10 టైమ్స్ బడ్జెట్ పెరిగింది. వన్ అండ్ ఓన్లీ చీఫ్ మినిస్టర్. సో వీళ్ళు మాట్లాడేదానికి అసలు అర్థం లేదు. అర్ధరహిత వాదనకి సమాధానం చెప్పడం మూర్ఖత్వం. మొండేడు రాజు కన్నా బలవంతుడు అనేది ఎంత నిజమో ఇది కూడా. అసలు స్టాండ్ ఏంటి? ఇవాళ అసెంబ్లీకి రావట్లా, జీతం తీసుకుంటున్నారు. అసెంబ్లీకి రావటంగా జీతం తీసుకున్న దొంగతనం కాదా? అసెంబ్లీకి ఎందుకు రారు? ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానంటే ఏంటి? అంటే గేట్ నెంబర్ 2 నుంచి వెళ్తేనే అసెంబ్లీకి వస్తాడు ఆయన, గేట్ నెంబర్ 4 నుంచి ఎమ్మెల్యేలతో పాటు రాడా? ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి? వాళ్ళు అది ఒకటే కాకుండా వైసీపీ నాయకులను ఇంకా సూటిగా అడగదలుచుకున్నాం. వచ్చే ఎన్నికల్లో మీరు మేనిఫెస్టోలో పెడతారా? ఒక 18 సీట్లు ఇస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాం, లేకపోతే 100 సీట్లు వస్తేనే అధికారులు ఇస్తేనే మేము పని చేస్తాం, లేదా మేము పని చేయం, మేము బెంగళూరు ఉంటాం చెప్పదలుచుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఉన్నది అది ఎవరో ఇంట్లో ఆయన ఉన్నారు, వచ్చి ఆయనే కట్టలేదు కదా. అక్రమ కట్టడాలు కడితే తప్పు కానీ ఎవరన్నా మీరు ఏదో ఒకటి పురచల్దాం అంటే ఎక్కడ ఉండాలి ముఖ్యమంత్రి గారు? రాష్ట్రం విడిపోయింది, 5 లక్షల కోట్లు అడిగాడు ఈయన రోజు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. సో డబ్బులు లేకుండా బస్సులో ఎన్నాలో ఉంటారు, ఎక్కడో సాటి ఇంట్లో ఉండాలి కాబట్టి ఉన్నారు. దాని రాజకీయం చేస్తాం ఏంటండి? అంటే మనం రాజకీయానికి ప్రతిదీ ఒక స్టాప్ పాయింట్ ఉండాలి. ఇక ఏది పడితే అది మాట్లాడుకుంటూ వెళ్తే చరిత్ర క్షమించదని నేను భావిస్తున్నా. అలాగే పీపీపీ అంటారు. అసలు ప్రతి దాని మీద వాళ్ళు మాట్లాడేదానికి అర్ధరహితమైన వాదన. రఫ్ ఏంటండి? అంటే మీరు మాట్లాడాల్సింది మీడియా వాళ్ళు నిజాన్ని ఉన్నది, మీరు పబ్లిక్ పక్షాన్ని ఉండాలా. అంటే అసెంబ్లీ మీరు టైటిల్ పెడతారు, ఒక టీవీ పెడతది సభా సమరం అని, అంటే కొట్టుకోమంటదా మమ్మల్ని? మేము పోటీ చేసి ఓడిపోయినాడు, కాన్స్టిట్యున్సీలో ఉన్నాడు, గెలిచినాడు ఒక్కో నియోజకవర్గం వచ్చినాడు, అక్కడ కూర్చుంది. ఈ శాసనకర్తలకు ఎందుకై శాసనాలు చేయాల్సిన శాసనసభ్యులు సభా సమరం ఏంటండి? టైటిల్స్ ఏంటి? చిన్నపిల్లల అసెంబ్లీ చాలా బాగుందని జనం పరిస్థితి వచ్చింది అంతకుముందు. స్పష్టంగా మీడియా కూడా టైటిల్స్ మార్చాలి కదా. సో మీడియా కూడా ప్రజల పక్షం ఉండాలి, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలి, ప్రభుత్వానికి పార్టీలకి ప్రజలకు కూడా వారధిగా ఉండాలి. కానీ దురదృష్టం ఈ రాష్ట్రంలో మీడియాలు కూడా 2 గ్రూపులు అయినాయి. దాన్ని మనం ఏం చేస్తాం? ట్రూత్ ఫ్యాక్ట్ ఉందంటారు. ఇప్పుడు ఒక టీవీ పెట్టి చూస్తే ఒక రకమైన వార్తలు వస్తాయి. ఒకటి అసలు మీడియా ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడడం మొదలు ఎప్పుడు అనుకో, విరాట్ కోహ్లీ ప్లేయర్ ఒక ఆయన 99 దగ్గర ఒకటి అయిపోతే 100 ముందు మనం వేయాలి న్యూస్ అని 100 కొట్టిన క్రికెటర్ అని వేస్తారు. నెక్స్ట్ టైం 99 దగ్గర ఒకటని వేస్తారు. సో మీడియాలో కూడా నైతిక విలువలు ఉండాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. నేనే మీడియాకి ఎగనెస్ట్గా మాట్లాడట్లేదు, కానీ మీడియా కూడా 2 సెక్టార్లో విడిపోయిందనే మాట వాస్తవం. బట్ 1.5 year లో అమరావతి క్యాపిటల్ సిటీ రాజధాని ఆనుకోనున్న గన్నవరంకే ఏం ఫండ్స్ రాలేవు అనేది ఒక టాక్ ఉంది బయట. నేను గన్నవరం చెప్తా. ఎక్కువ టైం తీసుకుంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ అయిన పాయింట్లు ఎక్కువ ఉంటారు, కానీ మీరు ఎవరైనా తిట్టించారు అనుకోండి, నన్ను ఎవరైనా తిట్టాడు అనుకోండి, అది ఎక్కువ మంది వస్తారు. కానీ ఇక్కడ 132 kV సబ్స్టేషన్ నేను ఓపెన్ చేశాను కొట్టుకోట రవి గారు వస్తే. అలాగే 132 kV సబ్స్టేషన్ నాకు మలవల్లో కావాలని అడిగా. నేను అసెంబ్లీలో అడిగా. మీరు అసెంబ్లీలో గత 10, 15, 20 సంవత్సరాల శాసనసభ్యులు గన్నవరం ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు అందరూ కలిపి మాట్లాడిన సమయం కన్నా నేను 1 yearలో వాళ్ళకన్నా ఎక్కువ సమయం మాట్లాడా. విప్పుగా ఉన్నా కూడా క్వశ్చన్ అవర్లో మాకు అవకాశం ఉండదు, మేము క్వశ్చన్లు అడగకూడదు, పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి. కానీ నేను గన్నవరం సమస్యల్ని ఆ పరిధి దాటి ఏదో ఒకటి 0 hourలోనో ఇంకోసారి చర్చల్లోనో ఆ అంశాన్ని తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి చేసి నిధులు తెచ్చా. రామవరపాడు పక్కన సిటీ వాతావరణం 32 kV సబ్స్టేషన్ 2 100 కోట్ల పని చేసాము అని చెప్పలేదు. ఫస్ట్ 1 yearలో 700 కోట్లు వచ్చినాయి.